తిరుపతిలోని భూమన ఇంటి వద్ద టీడీపీ గుండాగిరికి దిగింది. భూమనపై దాడి చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నించారు. పద్మావతిపురంలో 100 మందికి పైగా రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. పోలీసుల రాకతో టీడీపీ అలర్ముకలు చెల్లాచెదురయ్యాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఏం జరుగుతోంది అక్కడ? భూమన ఇంటి వద్ద దాదాపు 100 మంది రౌడీలు వీరంగం సృష్టించడానికి కారణం ఏంటి? అది ఏదైతే తిరుపతిలో ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల అరాచకాలకు అదుపు లేకుండా పోతుండటానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తిరుపతి నగరంలో పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి నివాసం వద్ద 100 మందికి పైగా యొక్క టీడీపీ గూండాలు వచ్చి దాడికి యత్నించారు. అక్కడ ఒక్కసారిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు తోక ముడిచి వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా యొక్క ఘటనకు సంబంధించి ఏదైతే ప్రసాదం విషయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి నేతలు చేసినటువంటి యొక్క అసత్య ఆరోపణలకు సంబంధించి ఈరోజు టీటీడీ శ్రీనివాస హోమం నిర్వహించడం జరిగింది. ఆ హోమం వద్ద ముగిసిన తర్వాత వారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయమై వారంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఆ హోమం జరిగినటువంటి ప్రాంతం పైన దాడి చేసేందుకు యత్నించడంతో అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఆ నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా రావడంతో వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కూటమి నేతలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. రైట్, అంటే ఈ రకంగా దాడి చేయడానికే ప్రయత్నించడాన్ని ఎలా చూస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వీరంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తో ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి గారు నివాసం వద్ద హడావిడి చేసి దాడి చేయాలన్నటువంటి కుట్రతోనే వారంతా అక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తా ఉంటుంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని ఎలాంటి కుట్రలకు తరలిస్తున్నారు కూటమి నేతలు అనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. స్వామివారి లడ్డూ ప్రసాదం పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వారు చేసినటువంటి ఆరోపణలను అవాస్తవాలంటూ చాలా స్పష్టంగా సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈరోజు శ్రీనివాస ప్రసాద సంబంధించి హోమం నిర్వహించినటువంటి ప్రాంతంలో వీరంతా కూడా దాన్ని అడ్డుకోవాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగానే వారంతా కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రసాద హోమం నిర్వహించినటువంటి ప్రాంతం పైన వారికి దాడికి యత్నించారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు రాకతో వారు వెనక్కి తిరగడం వెళ్ళిపోవడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వీరంతా కూడా దాడికి యత్నించడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మూర్తి, అంటే ఏదో కార్యకర్తల మీదో లేదంటే చిన్న స్థాయి నాయకులు కాదు, అంటే ఏ స్థాయి నాయకుల మీదైనా ఇలా 100 మంది గూండాలతో వెళ్ళడం అనేది అంటే ఇంకా పూర్తిగా తెగించినట్టేనా? రెడ్ బుక్ రాజ్యాంగం మీద అంత నమ్మకమా ఈ రౌడీలకి? పోలీసులు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను టార్గెట్ చేయడం ద్వారా మిగతా వారికి కూడా ఇబ్బందులు గురి చేయాలన్నటువంటి ఒకే ఒక కుట్ర కోణం దాగి ఉందనే చెప్పాలి. ఈ రోజు ప్రధానంగా శ్రీనివాస ప్రసాద్ నింద పరిహార హోమానికి సంబంధించినటువంటి నిర్వహించిన ప్రాంతం ఏదైతే ఉందో కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి అన్నమయ్య ఆ ప్రాంగణంగా చెప్పుకుంటారు. ఆ ప్రాంగణంలో ఆ యొక్క ప్రాంతం వద్దకు వచ్చి వీరంతా కూడా పెద్ద ఎత్తున టీడీపీ అలవల మొక్కలు రౌడీ గూండాలంతా కూడా అక్కడికి వచ్చి వారంతా కూడా దాడికి యత్నించారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు వెనక్కి తిరిగి వెళ్లడమే కాకుండా ఈ యొక్క ఘటన చూస్తా ఉంటే ఖచ్చితంగా వీరు డైజెస్ట్ చేసుకోవట్లేకపోతూ ఉన్నారు. చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా వారు పశ్చాత్తాపడాల్సింది పోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడి చేసేందుకు కూడా వీరు తరలిస్తున్నారంటే వీరిలో ఎలాంటి అసమ్మతి రాజుకున్నది, అసంతృప్తి రాజుకుంది అనేది వారి ప్రవర్తన బట్టి అర్థమవుతుంది. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా పోలీసులు అయితే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆల్ రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.